అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 6వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎదురయ్యే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురూజీ భవానీ రాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకడలేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. అన్ని విషయాలు ఫోన్ ద్వారానే చెప్పబడును. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకసారి నమ్మకంతో ఒకసారి అయితే ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా చక్కని స్వభావం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే చక్కటి రూపలావణ్యం కలిగిన వ్యక్తులు. రేపటి రోజున వీరికి ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఒక సందేహానికి ఒక గొప్ప సమాధానం అయితే దొరకబోతుంది. వెతికే ప్రయత్నంలో ఉండబోతున్నారు. ఇంట్లో పెద్దలతో జరిగే ఒక చిన్నపాటి సంభాషణ ఏదైతే ఉందో అది మీలో సరికొత్త ధైర్యాన్ని కావచ్చు, ఆత్మవిశ్వాసాన్ని కావచ్చు నింపే విధంగా అయితే ఉండబోతుంది. వ్యాపారం లేదా చదువుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం కూడా మీరు అందుకోబోతున్నారు. ఒక పెండింగ్లో ఉన్నటువంటి సమస్య కూడా కదలబోయే సూచనలు అయితే చాలా బలంగా కనబడుతున్నాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మధ్యాహ్నం తర్వాత అనుకోకుండా వీరికి మాత్రం ఒక ఫోన్ కాల్ నుండి ఒక సమాచారం అనేది రాబోతుంది. అది మీ రోజు మిమ్మల్ని దూరమైనటువంటి ఒక వ్యక్తి మళ్ళా మీ జీవితంలో ఆలోచించే ఒక శుభవార్త అయితే అనుకోవచ్చు. సాయంత్రం తర్వాత మాత్రం మీరు ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా చాలా బలంగా అయితే కనబడుతుంది. మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడే సూచనలు కనబడుతూ ఉన్నాయి. తెల్లవారితే ఈ బంధం ముగిసినట్లే అని ఏదైతే మీ యొక్క బంధం ఉందో అదైతే మీకు ముగింపు పలకబోయే విధంగా అయితే ఉండబోతుంది. అంటే ప్రతి బంధం ముగిసిపోయినట్టయితే కాదు, కానీ మీ జీవితంలో చాలా కాలం నుండి ఒత్తిడి కలిగిస్తున్న ఒక సంబంధం, అపార్థం లేదా ఒక ఎదుగుదలకు మారిన ఒక పరిచయం ఏదైతే ఉందో దాని నుండి మీకు దూరం కావాలని నిర్ణయించుకునే అవకాశం అయితే ఉంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? కుటుంబ సభ్యుడా లేదా ప్రాణమిత్రుడా? ప్రతికూల ఆలోచనలతో ఏ విధంగా అయితే ఉండబోతుంది? ఆ యొక్క వ్యక్తి మీ నుండి ఎందుకు దూరం కాబోతున్నారు? మీ జీవితంలో జరిగే అలాగే అపార్థాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, మీకు ఆలోచనలు చేసే మార్గంగా చూపించే విధంగా అయితే రోజైతే మారబోతుంది. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి వారికి చాలా సానుకూలమైన పరిస్థితులు కూడా ఎదురు కాబోతున్నాయి. ఈ యొక్క బంధం ద్వారా మీకు ఏ విధంగా అయితే ఈ బంధం మీకు మీ జీవితం నుంచి వెళ్ళిపోబోతుంది, దాని ద్వారా మీకు ఎదురవబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తప్పకుండా మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకంటే ఆ బంధం ద్వారా మీకు లాభమా నష్టమా అనేది కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఈ యొక్క రాశిగల వారు కొన్నిపాటి అంశాలను పరిశీలించినట్లయితే కనుక సమాజంలో వీరికి చాలా సందర్భాల్లో అందరూ కూడా సరైన దారిలో వెళ్తారని వీరి యొక్క దారిని కూడా అనుసరించడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. వీరు చాలా అమితంగా ఆలోచించగల శక్తి కలవారు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చేటువంటి రంగులు పసుపు అలాగే నీలం అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి తప్పకుండా అనుకూలంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 4, 8, 11 అనేది చెప్పుకోవచ్చు. వీరికి శుభసూచనగా అయితే కనపడుతూ ఉంటాయి. అదృష్టానికి సంబంధించిన ఎన్నో మేలు ఫలితాలు కూడా వీరికి రాబోతున్నాయి. సానుకూలంగా ముందుకు సాగాలని అయితే తెలుసుకోవాలి. తూర్పు లేదా వాయువ్య దిక్కు వైపు వీరు ప్రయాణిస్తే కనుక చాలా మంచి శుభ సూచనలు అయితే వీరికి ఎదురు కాబోతున్నాయి. ఉద్యోగ వ్యాపార పరంగా ముఖ్యమైన సమావేశాలకు అనుకూలంగా ఉండే రోజునైతే చెప్పుకోవచ్చు. సరికొత్త పనులు ప్రారంభించడానికి ముందుగా వీరు ఆలోచించి బయలుదేరితే మరింత ధైర్యంగా అయితే ముందుకు సాగగలుగుతారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం ద్వారా వీరందరికీ కూడా చాలా చక్కగా అయితే మంచి సానుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయి. మంచి మంచి నిర్ణయాలు తీసుకునే ఆలోచన శక్తి కూడా ఉండబోతుంది. సందేహం కంటే స్పష్టమైన ఆలోచనలకు ఎక్కువగా అయితే ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్నపాటి అవకాశమే మీకు సరికొత్త పెద్ద విజయానికి కూడా నాంది తీయబోతుంది. అదృష్టం మీద ఆధారపడే రోజైతే కాదు. మీ యొక్క ఆలోచనలకు ఏ విధంగా అయితే మీరు నిర్ణయాలు తీసుకోవాలి, మీరు ఎంచుకునే దారి ఏ విధంగా మిమ్మల్ని విజయబాటలో నడిపిస్తుంది, ఏ రంగాల్లో మీరు ఓర్పుగా ఉండడం ద్వారా అనుకూలమైన రంగాల్లో ఏవైతే ఉన్నాయో
అవి టెక్నాలజీ కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, మార్కెటింగ్ పరంగా, గ్రాఫిక్స్, సృజనాత్మకమైన రంగాలు ఇవన్నీ కూడా మీకు మంచి అవకాశాలనైతే తీసుకురాబోతున్నాయి. బోధన, రచన, పరిశీలన వంటి జ్ఞానపూరితమైన రంగాల్లో ఉన్నవారు మాత్రం తమ యొక్క ప్రతిభకు గుర్తింపు రాలేదని అధైర్యపడవద్దు. మీరు శ్రమకు తగిన ఫలితాన్ని తప్పకుండా అయితే పొంది తీరుతారు. కాస్త ఉపశాంతి కూడా మీకు లభిస్తుంది. అనవసర వాదనలు ఎవరితో కూడా మీకు మేలు జరగదు. మీరు రేపటి రోజున ఒక ప్రత్యేకమైన సందేహం అయితే ఏదైతే ఉందో దాన్ని మీ సహనం ద్వారా, మీ యొక్క క్రమశిక్షణ భవిష్యత్తు ద్వారా సరికొత్త గొప్ప ఫలితాలను అయితే దారికి తీయబోతున్నాయి. మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వివేకంతో, ఓర్పుతో, ఆలోచన శక్తిని కోల్పోకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అతిపెద్ద మలుపు అయితే తిరగబోతుంది. తెల్లవారిన తర్వాత ఒక చిన్నపాటి సంభాషణ ద్వారా ఆలోచన విధానం అంతా కూడా పూర్తిగా మారిపోయే అవకాశం కూడా కనబడుతుంది. భయపడాల్సిన సూచన అయితే కాదు, కానీ ఇప్పటి వరకు మీ జీవితంలో చవి చూడని ఒక నిజాన్ని చూపించే సందర్భం కూడా కావచ్చు. ఆమె మీ యొక్క పాత స్నేహితురాలు కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యురాలు కావచ్చు, చాలా రోజుగా మీకు దూరంగా ఉన్నటువంటి ఒక దూరపు బంధువు కూడా కావచ్చు. ఆమె తీసుకునే సూచన, నిర్ణయం మీ జీవితంలో సరికొత్త ఆలోచనలకు దారితీసే విధంగా అయితే ఉంటుంది. తెల్లవారితే వీరితో ఈ బంధం ముగిసినట్లే. మీ జీవితంలో మీకు మనశ్శాంతి లేకుండా ఏ విధంగా అయితే ఎక్కువ ఒత్తిడిస్తున్నటువంటి ఒక బంధం మీకు స్పష్టమైన నిర్ణయం తీసుకునే విధంగా గొప్ప అవకాశాలను అయితే కనబడబోతున్నాయి. ఇది కోపంతో నిర్ణయాలు తీసుకునే మాత్రందైతే కాదు, కానీ మీరు చాలా ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి. కొంతమంది అపార్థంతో కూడా తీసుకోవచ్చు. ప్రతికూలతలను మాత్రం తీసుకొచ్చే స్నేహాన్ని మాత్రం మీరు ఇప్పటివరకు ఎదుగుదలను అడ్డుకున్నటువంటి ఒక అనుబంధం ఏదైతే ఉందో అది కూడా కావచ్చు. ఆ బంధం ముగియడం కంటే కూడా కేవలం ఆ వ్యక్తి దూరం కావడం ద్వారా మీ మనసులో కొన్ని భారాన్ని కూడా వదిలి సరికొత్త దారిలో అడుగుపెట్టే అవకాశాలు కూడా మీకు తలుపు తెరుచుకోబోతున్నాయి. అంతే, ఇన్ని ముగింపులు కొత్త ప్రారంభానికి కారణం కాబోతున్నాయి. మీకు ఏ విధంగా అయితే మాట్లాడినా కానీ స్పందించారో మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనాలి. కాపాడే నిర్ణయమే మీరు తీసుకోవాలి. నిజమైనటువంటి విజయాన్ని తప్పకుండా అందుకోగలుగుతారు. చాలా రోజులుగా మీరు చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా మంచిగా అయితే రేపటి రోజున మీకు మంచి మేలు మార్గాన్ని అయితే చూపబోతున్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే శని భగవాన్ని ప్రార్థించడం ద్వారా, మీకు శని అనుగ్రహం ద్వారా ప్రతి ఒక్క పనిలో కూడా తప్పకుండా విజయం అనేది మీకు లభిస్తుంది. రేపటి రోజున మీరు సరికొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, లేదా ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలన్నా ముందుగా గణపతిని ఆరాధించి మీకు పనిని మొదలు పెట్టడం చాలా మంచిది. ఉదయం నిద్ర లేవగానే మీరు సూర్యభగవానికి నమస్కరించుకొని తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని ఆవు నెయ్యితో కావచ్చు, లేదా నువ్వుల నూనెతో కావచ్చు మీరు దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. తులసి కోట దగ్గర కూడా మీరు తప్పకుండా దీపారాధన చేసుకొని బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా సమర్పించడం ద్వారా లక్ష్మీ కటాక్షం తప్పకుండా అయితే మిమ్మల్ని వరిస్తుంది. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేసుకోవడం, తులసి కోట దగ్గర అగరబత్తుల ధూపం వేయడం, అంతా ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేయడం కూడా మీకు చాలా విధాలుగా మనసుకు కూడా ప్రశాంతత అయితే ఉంటుంది. మీకు తగినంతలో దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు మీకు తప్పకుండా ఉంటాయి. మూగజీవాలకు మీరు ఆహార పానీయాలను అందించడం ద్వారా తప్పకుండా మేలు ఫలితాలు అయితే మీకు అందుతాయి. గోమాతను పూజించడం ద్వారా కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి. గోమాతలకు మీరు తప్పకుండా ఆకుకూరలు కావచ్చు, కనీసం బెల్లం ముక్కనైనా కానీ తినిపించడానికైతే ప్రయత్నించండి. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో మీరు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే విష్ణు సహస్రనామాలను పఠించడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. లలిత సహస్రనామాలను, కనకదార స్తోత్రాలను కూడా మీరు పఠిస్తూ ఉండడం చాలా మేలు ఫలితాలను అయితే మీ జీవితంలో తీసుకురాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మనకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.